2006లో శ్రీనివాసరావు, 2007లో శ్రీనివాసరావు, నర్సింగ్రావు అంత రావులే. మొత్తం ఆ కారిడార్ అంతా కమ్మలకు అప్పచెప్పారు. మరి ఇలా ఎంతమంది రావంటే ఇలా రావని అందరికి ఉంటుంది అనుకోండి, కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఇలా లేరు. డివి ప్రదీప్ కుమార్ కమ్మ, ఎస్ వెంకటరెడ్డి, కె పూర్ణచందర్, 2019-20లో బలవంతయ్య, 2021లో రాజశేఖర్ రెడ్డి, 2023లో పి రవిప్రసాద్, 2021లో రాజశేఖర్ రెడ్డి, 23లో రవీంద్ర ప్రసాద్, 24లో వెంకటేశ్వర్ రెడ్డి, 25లో శ్రీనివాసులు రెడ్డి, 26 జూలైలో ముత్తు యాదవ్ వచ్చింది. ఎప్పటి నుంచి లెక్క చెప్తే ఇంక అంతకుముందు లెక్క తీస్తే మొత్తం వాళ్ళే ఉంటారు. అంటే మీ కారిడార్ ఇది. అక్కడ ఎట్లొచ్చిండో అటో ఇటో మరి ఆడ అది తెలియదు, కానీ వచ్చిన నెల రోజులు లేపవతల పడేసారు. కథం. వాళ్ళు మాట్లాడలేరు కదా, డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు, బయటికి రాలేరు పాపం. ఇట్లా నలిగిపోతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు ఇది మీ ఇందులో కులం ఎందుకు వచ్చింది, మరి ఆడ కులం ఎందుకు వచ్చింది? సంపత్రావుని 6 ఏళ్ళు ఎందుకు ఎట్లా కంటిన్యూ చేసారు భూపాలపల్లిలో? కులం కాదా? కులమే కదా అది. సో ఇంత ఓపెన్గా ఈ జూబ్లీ హిల్సే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల ఈ వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాలు మొత్తం వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఆర్డీఓలు చూడండి మీరు, ఆర్డీఓలు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి నుంచి మొదలు పెడితే మహేశ్వరం ఇదంతా మొత్తం రెడ్లే. ఒక్కడే ఒక బీసీ ఎక్కడో ఉన్నట్టున్నాడు, బీసీఓ ఎస్సీ ఒక్కడే. ఆర్డీఓలు ఏం చేస్తారు? భూములు, లావాదేవీలు. ఎవరి భూమి ఎట్లా సెట్ చేయాలి, రేవంత్ రెడ్డికి సెట్ చేయాలి, మొత్తం అందరికి సెట్ చేయాలి కాబట్టి మొత్తం వాళ్ళని పెట్టుకున్నారు. సో ఈ 2 ఇన్సిడెంట్ విషయంలో, ఈ 2 ఒకటి ట్రాన్స్ఫర్, ఇంకోటి సస్పెన్షన్, వీటి విషయంలో గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఖచ్చితంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ మాట్లాడాలి. ఇందులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో సంపత్రావుని ఇమీడియట్గా అక్కడి నుంచి తొలగించాలి. ఎందుకు తొలగించరు? 6 సంవత్సరాలు ఒక ఆఫీసర్ ఎట్లుంటాడండి ఒక ప్రాంతంలో? సో దీని మీద తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎవరైతే అది ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తీసేయాలి. అండ్ దాంతోపాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏం జరిగింది, అసలు గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంటున్నారు. మరి ముత్తు యాదవ్ చేసిన తప్పేంది, ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది.